ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రేపు శుక్రవారం జూన్ 19వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా శుక్రవారం కుంభరాశి వారికి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు శుక్రవారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు చేసుకోదలసిన దేవతారాధన కూడా ఏమిటి అనే వివరాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం జూన్ 19వ తారీఖున శుక్రవారం రోజున కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీరు సమయాన్ని వృధా చేయకుండా మీ పనులను పూర్తి చేసుకుంటారు. అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారమైన ఏ రంగమైనా కూడా మీరు మాత్రం సమయాన్ని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మీరు శుక్రవారాన్ని వినియోగించుకుంటారు. అలాగే ఎంతటి క్లిష్టమైన పనులు ఉన్నా సరే చాకచక్యంగా ఆ పనులను పూర్తి చేస్తారు. అలాగే మీకు వచ్చేటటువంటి ఎలాంటి ఆపద, గండం, సమస్య అయినా వాటన్నిటిని కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి గతంలో ఆగిపోయిన ఒక అతి ముఖ్యమైన పనిని రేపు శుక్రవారం నాడు మీరు పూర్తి చేసుకుంటారు. అలాగే మీకు ఈరోజు ఎప్పటి నుంచో మీకు రావాల్సిన మొండి బాకీలు, అంటే ఎవరికైనా మీరు అప్పుగా కానీ చేబదులుగా కానీ డబ్బులు ఇచ్చి అవి రావడానికి ఇప్పటి వరకు మీరు ఇబ్బందులు, టెన్షన్స్ పడి ఇక ఈ డబ్బులు మాకు రావు అని మీరు నిరాశలో ఉండి వాటిని వదిలేసుకుంటే కనుక రేపు శుక్రవారం రోజున మీకు ఆ డబ్బులు చేతికి అందుతాయి, లేదా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఈ విధంగా మీకు గతంలో ఆగిపోయిన మొండి బాకీలు ఈరోజు ఖచ్చితంగా మీ చేతికి అందుతాయి. ఈ విధంగా మీకు శుక్రవారం చాలా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారికి రేపు ఇతరుల ద్వారా మేలు కలుగుతుంది. తెలియని వ్యక్తుల వల్ల కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తుల వల్ల కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా మీకైతే ఒక మంచి అవకాశం మీకు రాబోతూ ఉంది. ఆ అవకాశం కనుక మీరు వినియోగించుకుంటే మీకు మాత్రం ఫ్యూచర్లో మీరు ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. ఆ వ్యక్తి ఇచ్చే సలహా, సూచన, ఒక వార్త మిమ్మల్ని, మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక శుక్రవారం రోజున కుంభరాశి వారికి మీరు దేవాలయాలను సందర్శిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక ఉద్యోగపరంగా చూసే కుంభరాశి వారికి ఉద్యోగాలలో పై అధికారుల మెప్పు పొందుతారు. గతంలో మీరు చేసిన పనుల వల్ల ఈరోజు మీకు జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి, లేదంటే ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తుల విషయంలో చూసుకుంటే శుక్రవారం రోజున వ్యాపారస్తులకు మరింతగా లాభాలు రాబోతూ ఉన్నాయి. మీరు చేసే మంచి మంచి ప్రణాళికల వల్ల కస్టమర్లు మీకు అధికమవుతారు. వారి ద్వారా మీకు అద్భుతంగా బిజినెస్ నడుస్తుంది. ఇక పార్ట్నర్షిప్ వ్యాపారం చేసిన వారికి కూడా రేపు కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి. గతంలో ఆగిపోయిన మీకు మొండి బాకీలు అవి వసూలు అవుతాయి. కాంట్రాక్టులకు, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ కూడా వసూలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త కొత్త కాంట్రాక్ట్ పైన కూడా మీరు సంతకాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు, వ్యాపారులకు కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి. మీరు మాత్రం శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మనసులో స్మరించుకుంటూ ఉదయం మీ ఇంట్లో లేదా గుళ్ళో కానీ లక్ష్మీదేవి ముందు నేతితో ఒక దీపాన్ని వెలిగించండి. మీకుండేటటువంటి అప్పుల బాధలు, కష్టాలు తొలగిపోయి ఆర్థిక పరంగా మీరు మరింతగా వృద్ధిలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.